కనుక ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాల్లో నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్చబడతావు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్చబడతావు. కాబట్టి ఒక దినం వస్తుంది, నీ మాటలన్నిటిని బట్టి లెక్క అప్పచెప్ప. నువ్వు పలికినటువంటి ప్రతి మాట దేవుడు తీర్పులోనికి తెస్తాడని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ రీతిగా జ్ఞాపకం ఉంచుకోవాలన్నప్పుడు ప్రియరా, నీ హృదయము తొందర చేసి మాట్లాడడానికి సమీపించినప్పుడు ప్రియరా, దేవుని మాట నీకు జ్ఞాపకం ఉంటే అపవిత్రమైన మాట నీ నోట నుండి పలకకుండా నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటావు. ప్రియరా, ఆ రీతిగా కాక మనుషుడు తన శరీరాన్ని అనుసరించి జీవించినటువంటి జీవితంలో శరీరం చెప్పినట్టుగా నడుచుకుంటే మనుషుని జీవితం అంతా కూడా అపవిత్రపరచబడుతుంది. 143వ కీర్తనలో దావీదు అన్నాడు, నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము, నేను సమాజంలో ఉండగా నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము అని దావీదు దేవునికి ప్రార్థన చేయడంలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, తొందరపడి మాట్లాడకుండా నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము అని ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో బ్రతిమలాడినట్లుగా చూస్తాం. కారణం ఏమిటంటే